హలో అందరికీ. ఈ మధ్య ఈ నెక్ అయితే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఎక్కడ చూసినా ఇదే నెక్ మోడల్స్ ఉన్నాయి. కానీ చాలామంది డీప్ వేసుకోవడం ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం నార్మల్‌గా ఎట్లా డిజైన్ వేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేసేయండి. అండ్ కింద మన ఛానల్ పక్కకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తాయి. చాలా అంటే చాలా సింపుల్. బిగినర్స్ అయినా సరే జస్ట్ ఒక 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. ఈ మోడల్ ఏంటంటే మనం ఒకే విధంగా కాకుండా ఇట్లా డిఫరెంట్‌గా కూడా స్టైల్ చేయొచ్చు. సో మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోని అయితే లైక్ చేసేయండి. సింపుల్‌గా చెప్తా. మీకు అర్థమైందో లేదో కూడా కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఈ మోడల్ని బోట్ నెక్కి స్టిచ్ చేస్తున్నా. మీరు కావాలి అంటే నార్మల్ నెక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. బట్ బోట్ నెక్ అయితే ఫిట్టింగ్ నీట్‌గా ఉంటుంది. మీలో ఎవరికైనా బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది కూడా చాలా సింపుల్గా బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనకి ఈ నెక్ని డిజైన్ చేసుకోవాలంటే మనకు మెయిన్ కావాల్సింది నెక్ పొడవు. నాకు ఇక్కడ కస్టమర్ నార్మల్ బ్లౌజే ఇచ్చిళ్ళు. బట్ నేను ఇక్కడ బోట్ నెక్ డిజైన్ చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి సైడ్ చూసుకొని ఇట్లా కరెక్ట్గా నెక్ వచ్చేటట్టు పెట్టుకొని కింద ఒక స్కేల్ పెట్టుకోండి. సో ఇక్కడ వరకు మీకు ఎండింగ్ పాయింట్ అనేది నీట్గా తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు టేప్ తీసేసుకొని పైనుంచి కొలుచుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ పైన షోల్డర్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ షోల్డర్ని అయితే ఎక్స్ట్రా కొలుచుకోవట్లేదు. జస్ట్ ఆల్రెడీ స్టిచ్ అయిపోయింది ఉంది కాబట్టి అక్కడ నుంచి కొలుచుకుంటున్నా. నాకు ఇక్కడ దగ్గర 6.5 మీద ఒక గీత వచ్చింది. సో 6.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఇట్లా మీరు కొలుచుకున్నప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో అంత మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు షోల్డర్ని కొలవలేను కదా ఖర్చు. సో ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్నే కొలిచిన కాబట్టి షోల్డర్ ఖర్చు తర్వాత నుంచి మార్కింగ్ చేసుకున్నాను. నాకు ఇక్కడ వరకు వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయండి. మనం నార్మల్గా అయితే పైనకి మార్కింగ్ చేసుకుంటాం. కానీ ఈ బ్లౌజ్కి కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్. మీకు ఎక్కువ డీప్ కావాలనుకుంటే 1/2 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు డీప్ ఎక్కువ వద్దు అనుకుంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు పైన ఎంత పెట్టుకున్నామో నెక్ విడ్త్ కింద కూడా అంతే సేమ్ పెట్టేసుకొని బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఎట్లా మార్కింగ్ చేసుకుంటాం బాక్స్లో ఇట్లా రౌండ్ తిప్పేసుకుంటాం. ఈ బ్లౌజ్కి మనం మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వరకు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. బయట వైపుకు కాదు లోపల వైపుకు. ఇప్పుడు పైన షోల్డర్ ఖర్చును వదిలేసుకొని కింద ఒక 3 నుంచి 3.5 ఇంచుల వరకు ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మీకు ప్లస్ సింబల్ అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఇట్లా కింది సైడ్కి మరీ రౌండ్గా కాకుండా ఇట్లా ఒక లీఫ్ ప్యాటర్న్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి 1.5 ఇంచ్ పైనకు పెట్టేసుకొని 1.5 ఇంచ్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ ఒక 1/2 ఇంచ్ బయటకు మార్కింగ్ చేసుకోండి. ఇట్లా ఫస్ట్ ఏమో లోపల సైడ్కి మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడేమో బయట సైడ్కి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ ఫస్ట్ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా లోపల సైడ్, ఆ మార్కింగ్ కలుపుతూ ఇట్లా లైన్ డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి షోల్డర్లోకి ఇట్లా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. అంతే, నెక్ మార్కింగ్ అనేది అయిపోయింది. నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేస్తున్నా కాబట్టి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నా. మనం ఎట్లా అయితే మార్కింగ్ చేసినామో సేమ్ అదే ప్రాసెస్లో కటింగ్ కూడా చేసుకోవాలి. ఇట్లా కట్ చేసేటప్పుడు మీరు షార్ప్గా వచ్చేటట్టు చూసుకోండి కార్నర్స్లో. అట్లా కట్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ బాగా వస్తుంది. చూడడానికి లుక్ కూడా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ చూసిల్లు కదా నేను ఎంత షార్ప్గా వీలైతే అంత షార్ప్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ని కూడా ఇప్పుడే కటింగ్ చేసేసుకుంటున్నా, ఈజీగా అయిపోద్ది అని. మీరు కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నెక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. అంతకన్నా ముందు ఇట్లా డోరీస్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నంగా ట్రై చేయండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇట్లా నీట్గా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని దానిపైన మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ మోడల్, దాన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. చాలా సింపుల్. రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మనం ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని నార్మల్గా కుట్టి తిప్పేసుకోవడమే ఉంటుంది. ఇందులో ఎక్కువ ఏం పని ఉండదు. బట్ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా రావాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి.
ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి ఈ మోడల్లో 3 పార్ట్స్ దగ్గర ఇట్లా లోపలికి వస్తుంది. సో అట్లా వచ్చిన దగ్గర మీరు షార్ప్గా స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇట్లా నీడిల్ని కిందికి దించి ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఇట్లా క్రాస్గా స్టిచ్ పడేటట్టు పైన షార్ప్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవడమే. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ డోరీని అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే మనం డోర్ని స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడడానికి ఎట్లా స్టిచ్ చేసినామో కూడా తెలియదు. సో పైనుంచి మళ్ళీ పెట్టే బదులు ఇట్లా లోపల నుంచి స్టిచ్ చేసుకోవాలి. డోరీని మిడిల్లో పెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వీ షేప్ వచ్చేటట్టు మళ్ళీ స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత మళ్ళీ మిడిల్లోకి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిల్లంటే మీకు ఎంతో కొంత అర్థమయ్యే ఉండాలి. సో ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేసేయండి. ఇట్లా షార్ప్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మిడిల్లో కూడా నీడిల్ని కిందికి దించి మనం పాదాన్ని మలుపుకోవాలి. అంటే క్లాత్ని మలుచుకొని మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక డోరీని కూడా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. చూసిల్లు కదా ఎంత సింపుల్గా ఉందో. అసలు మనకి ఎక్కడ టైం వేస్ట్ కాదు అండ్ చాలా సింపుల్గా అయిపోద్ది. ఇక్కడ చూసిల్లు కదా కరెక్ట్గా మనం షార్ప్గా తీసుకున్నాం కదా పైన, అదే షార్ప్ పైన ఈ డోరీస్ వచ్చేటట్టు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత డోరీస్ అనేవి పర్ఫెక్ట్ ప్లేస్లో ఉంటాయి. మీరు అట్లా కాకుండా కొంచెం అటు ఇటు పెట్టేసుకుంటే మీకు ఫినిషింగ్ లుక్ అనేది పోతుంది. ఇట్లా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్స్ కరెక్ట్గా చూసుకుంటూ కటింగ్ చేసుకోండి. మీకు కొంచెం థ్రెడ్ కట్ అయినా మళ్ళీ బ్లౌజ్ మొత్తం పాడైపోద్ది కాబట్టి 1కి 2 సార్లు నీట్గా చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా కటింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోండి. మీరు ఇట్లా టక్స్ ఇచ్చుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. అంటే ఫ్రంట్ పార్ట్ అనే కాదు బ్యాక్ పార్ట్ అయినా ఏదైనా సరే ఇట్లా పేపర్ క్యాన్వాస్ కానీ లేదంటే ఏమైనా మోడల్ పెట్టినప్పుడు జస్ట్ ఇట్లా ఒక టక్స్ ఇచ్చుకోండి, మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇట్లా మనం వేస్ట్ స్టిచ్ కట్ అవ్వకుండా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇట్లా మీరు నీట్గా ఒకసారి టక్స్ ఇచ్చుకున్న తర్వాత లోపల డోరీస్ని స్టిచ్ చేసినాం కదా, దాన్ని ఇట్లా బయటకు అనేసుకుంటే మీకు నెక్ షేప్ అనేది అక్కడనే పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. తర్వాత ఒకసారి లైనింగ్ పైన ఇట్లా రఫ్ చేసుకోండి. సో మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నీట్గా ఇట్లా రఫ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేసుకుంటే అంతే, మీకు నెక్ షేప్ అనేది ఈజీగా రెడీ అయిపోద్ది. ఇట్లా టాప్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒకసారి చూసుకోండి కరెక్ట్గా, ఎక్కువ తక్కువ కాకుండా సేమ్ ఒకే లెంత్లో వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేస్తే మీకు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఇట్లా కార్నర్స్ వచ్చిన దగ్గర కూడా మనం షార్ప్గా స్టిచ్ చేసుకుంటే మీకు చూడడానికి లుక్ బాగుంటుంది. సేమ్ ఇదే విధంగా మొత్తం అంతటికి కూడా పైన టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ డిజైన్ మీకు సింపుల్గా అనిపించిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి న్యూ మోడల్స్ని కూడా మనం చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి డిజైన్స్ వస్తాయి. సో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత చూసిల్లు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకసారి మీరు కావాలి అంటే ఐరన్ చేసుకోండి, మీకు ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది. పైన డోరీస్ని ఇట్లా ముడి వేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా కలిపేసి స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.